హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన మడతా కాజా స్వీట్ని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే చాలా జ్యూసీగా అండ్ లేయర్స్ లాగా అయితే వస్తుంది. అండ్ ఇది రెగ్యులర్గా వాడుకునే మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో హెల్తీగా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే సింపుల్గా అండ్ టేస్టీగా అయితే అయిపోతుంది, తొందరగా అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అండ్ దీనికోసం అయితే మనం 1.5 కప్ గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. దీంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ చక్కగా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి. ఎంత చక్కగా కలుపుకుంటే మడతా కాజాలు అయితే అంత చక్కగా వస్తాయి. ఈ విధంగా ట్యాప్ చేస్తూ చక్కగా కలుపుకోవాలి. స్మూత్గా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక కవర్లో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో ఒక స్పూన్ గోధుమ పిండిలో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో. ఇప్పుడైతే దీనికి మనం చక్కెర పానకం అయితే తయారు చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ కోసం అయితే 3/4 కప్పు షుగర్ వేసుకొని 3/4 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా 2 సార్లు మరిగిన తర్వాత మనం కొంచెం సాఫ్రాన్ కుంకుమ పువ్వు కొంచెం వేసుకోవాలి. సాఫ్రాన్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటుగా మంచి కలర్ కూడా వస్తుంది. ఈ షుగర్ సిరప్ 2 టైమ్స్ ఇలా మరిగిన తర్వాత కొంచెం స్టిక్కీ అయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా తీగ పాకం రావడం ఏం అవసరం లేదు. తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న మనం గోధుమ పిండిని అయితే 2 భాగాలుగా చేసుకొని మంచిగా కలుపుకొని ఈ విధంగా చిన్నగా ముద్దలుగా అయితే కట్ చేసుకోవాలి. చేసుకున్న ఈ ముద్దలను అయితే మనమైతే చిన్న పూరీలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా పల్చ కాకుండా మామూలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ముద్దలన్నిటినీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 by 1 ఒక పూరి మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న నెయ్యి అండ్ గోధుమ పిండి మిక్చర్ని ఈ పూరి పైన మొత్తం ఈవెన్గా రుద్దుకున్న తర్వాత దానిపైన ఇంకో పూరిని వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 by 1 పేర్చుకోవాలి. ఈ విధంగా ఒక పూరి పైన మనం ముందుగా కలుపుకున్న ఈ గోధుమ పిండి నెయ్యి మిక్చర్ని చక్కగా అప్లై చేసుకుంటూ ఈవెన్గా అప్లై చేసుకుంటూ 1 by 1 వరుస క్రమంలో ఒక పూరి మీద ఒకటి పెట్టుకుంటూ ఇలా పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం గోధుమ పిండి వేసుకొని చపాతీ కర్రతో ఈవెన్గా చపాతీలాగా పలచగా చేసుకోవాలి. ఈ విధంగా పలచగా చేసుకున్న ఈ చపాతీని చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకొని లాస్ట్లో కొంచెం వాటర్తో తడుపుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఫోల్డ్ చేసుకొని మనం చిన్నగా మడతా కాజాలను అయితే కట్ చేసుకోవాలి. మడతా కాజా షేప్ వచ్చేలాగా 2 హెడ్జెస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ప్రెస్ చేసుకుంటే మనకు మడతా కాజాలు తయారైపోతాయి. ఈ విధంగా తయారు చేసుకోవాలన్నీ. ఈ విధంగా తయారు చేసుకునే మడతా కాజాలను అయితే మనం ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం అయితే ఇప్పుడు మనమైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక మనం ముందుగా తయారు చేసుకునే మడతా కాజాలను అయితే దాంట్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ కావద్దండి, కొంచెం వేడయ్యాక ఇవైతే వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఈ విధంగా గంటతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అయితే మడతా కాజాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మడతా కాజాలని మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసి చక్కగా ఒక 10 to 15 minutes అయితే ఈ విధంగా షుగర్ సిరప్ అంతా మడతా కాజాలకి పట్టేలాగా కలుపుకోవాలి. షుగర్ సిరప్ అనేది బాగా చల్లగా ఉండద్దు, గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలండి. ఒకవేళ చల్లగా అయిపోతే కొంచెం ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేస్తే గోరువెచ్చగా అయిన తర్వాత మనం మడతా కాజాలను వేడి మడతా కాజాలను వేసుకోవడం వల్ల ఈ మడతా కాజాలని చక్కగా పీల్చుకుంటాయి షుగర్ సిరప్. ఈ విధంగా 10 to 15 minutes అయితే అన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని మడతా కాజాలను డీప్ ఫ్రై చేసుకొని ఈ విధంగా షుగర్ సిరప్లో వేసుకొని తీస్తే మనకైతే ఎంతో టేస్టీ మడతా కాజా అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్తీ అండి. మనం గోధుమ పిండితో ట్రై చేసాం కనుక ఈ రాఖీ పండుగకైతే ఈ స్వీట్ని అయితే తయారు చేసి ఈ మడతా కాజా ఎలా వచ్చిందైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.